హాయ్ అండి. 'రావణ్ చెరలో సీత' పార్ట్ 9. ఇక రాజారాం గారి కూతురు రాజేశ్వరి దేవి, భర్త హరిశ్చంద్ర నారాయణ, కూతురు హరిణి. హరిణి భర్త పేరు సందీపు. సెకండ్ కూతురు రాధిక, కొడుకు సూర్య. కూతుర్ని దూరం చేసుకోలేక తన ఇంట్లోనే ఉంచుకున్నారు రాజారాం గారు. తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా. ఎందుకంటే దూరంగా ఉండలేక ఆయన. వీళ్ళంతా కూడా హాల్లోనే కూర్చుని ఉన్నారు. పెద్ద ఫ్యామిలీయే. సడన్‌గా రామ్ అలా ఒక అమ్మాయితో పూలమాలతో గుమ్మం ముందు ఉండడం చూసి అంతా కూడా ఇంకా షాకింగ్‌గా చూస్తూ ఉండిపోయారు ఆశ్చర్యంతో. ఇక రఘురామ్ గారు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు. ఆళ్ళు కూడా హాల్లోనే కూర్చుని ఉన్నారు ఆయన. ఇప్పుడు వాళ్ళని చూసి షాక్‌లో ఉండిపోయారు ఆయన కూడా. మహాలక్ష్మి గారు తన కోడలి చేత ఇద్దరికీ కూడా హారతి ఇప్పించి, దిష్టి తీసి, కుడికాలు పెట్టి లోపలికి రమ్మని చెప్పారు. ఆవిడ చెప్పినట్టుగానే ఇద్దరూ కూడా కుడికాలు పెట్టి లోపలికి రాగా, ఇంక రామ్ అక్కడ ఉండకుండా తన మెడలో ఉన్న కండువాని కోపంగా తీసేసి, సీత మీదకి విసిరేసి, కోపంగా మెట్లెక్కుతూ తన రూమ్‌కి వెళ్ళిపోయాడు రామ్. అసలు ఎవరు పిలుస్తున్నా, ఎంతమంది పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. సీత కింద పడ్డ ఆ కండువాన్ని తీసుకుంది కంటి నిండా నీళ్లతో. చేతిలో పూలమాలను నిలిపిస్తూ భయంగా అందర్నీ చూస్తుంది. అక్కడంతా కూడా తనకి కొత్తగా ఉంది. ఇల్లు తన బయట నుంచి చూడలేదు కానీ, ఇప్పుడు ఇంట్లోకి వచ్చాక ఆ హాల్‌ని చూసింది. ఇంకా తనకి భయం ఎక్కువయ్యింది పాపకి. ఎందుకంటే అది ఒక క్రికెట్ స్టేడియం అంత పెద్దగా ఉంది. మహాలక్ష్మి గారు బాధగా నిట్టూర్చి సీత తల మీద చేతిని పెట్టి నిమురుతూ, "అమ్మా! బాధపడకు తల్లీ. వాడెప్పుడూ కోపంగానే ఉంటాడు. తర్వాత మారతాడులే. నువ్వు బాగా అలసిపోయావనుకుంటా. రెస్ట్ తీసుకో తల్లీ" అని శృతి, రాధిక అని ఒక్క అరుపు అరుస్తారావిడ. పాపం షాక్‌లో కొట్టుకుపోతున్న పాపలు ఆ పిలుపుకి ఒక్కసారిగా తేరుకుని సీతని వింతగా చూస్తూనే, "ఆ! చెప్పండి గ్రాని చెప్పండి" అని ఇద్దరూ మహాలక్ష్మి గారి దగ్గరికి వెళ్తారు. ఇక అమ్మాయికి రామ్ పక్కన ఉన్న రూమ్‌కి తీసుకొని వెళ్ళి, తనకేం కావాలో చూసుకోండి దగ్గరుండి. ఇంక మీరు నైట్ మొత్తం కూడా ఆ రూమ్‌లోనే ఉండాలి. ఇంకొక విషయం, అమ్మాయిని ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి అని కోపంగా చెప్పగానే, "ఓకే. ఓకే గ్రాని" అని అర్థం కాకుండా సీతని చూస్తూ ఉంటే, ఇక తను ఎవరు అనే గదా మీకు కావాల్సింది. తిను మన ఇంటి పెద్ద కోడలు. శ్రీరామచంద్రకి భార్య అని చెప్తారు ఆవిడ. హ్మ్. హ్మ్. గ్రానీ నువ్వు చెప్పింది నాకు వాళ్ళొచ్చినప్పుడే అర్థమయ్యింది. కొత్తగా ఏమైనా చెప్పు. రొటీన్‌గా చెప్పకు అని శృతి వెటకారంగా అంటుంది. నిన్ను అని మార్నింగ్ జరిగిన విషయం అంతా కూడా ఒక 5 నిమిషాల్లో చెప్పి ఇది జరిగిందని చెప్తారు మహాలక్ష్మి గారు. అంతా విన్న అందరూ షాకయ్యారు. ఎందుకంటే రామ్ అంత ఈజీగా ఒక అమ్మాయి మెడలో తాళి కట్టాడు. అది కూడా ఒక పల్లెటూరు అమ్మాయిని. షాకయింది చాల్లే గానీ మీరంతా అమ్మాయిని కంగారు పెట్టకండి అని శృతి రాధికకు చెప్పి వాళ్ళని రూమ్‌కి వెళ్ళమని చెప్తుంది. శృతి, రాధిక కూడా ఇక చిన్న చిరునవ్వుతో హాయ్ నేను శృతి. తిను రాధిక అని తన చేతిని సీత ముందుకు చాపుతుంది శృతి. వాళ్ళని తన పెద్ద పెద్ద కళ్ళను పైకెత్తి చూసి సీత తన చేతిని కూడా శృతికి అందిస్తుంది చిన్న చిరునవ్వుతో. మీ స్మైల్ చాలా బాగుంది తెలుసా అని తన చేతిని అలానే పట్టుకుని రూమ్‌లోకి తీసుకుని వెళ్ళటానికి ముందుకు వెళ్తారు ఇద్దరు. అలా మెట్లెక్కి పైకి వెళ్తూ ఉండగా ఒక రూమ్‌లో నుంచి ఏదో పగిలిన శబ్దం వినిపిస్తూ ఉంటే ముగ్గురు కంగారుగా అటువైపు చూడగా అది రామన్నయ్య అనుకుంటా. చాలా కోపం మీద ఉన్నారు. సైలెంట్‌గా మనం వెళ్ళిపోదాం. పదండి పదండి అని శృతి ఫాస్ట్‌గా మహాలక్ష్మి గారు చెప్పిన రూమ్‌కి వెళ్తారు ముగ్గురు. సీతకైతే భయం ఎంతలా ఉందంటే లోపల గుండె దడ అనేది ఒక రేంజ్‌లో ఉంది. పైకి అలా ఉన్నా సరే ఇక రూమ్‌లోకి రాగానే ఆ రూమ్‌ని చూసి మళ్ళీ షాక్ అయ్యింది సీత. ఎందుకంటే ఆ రూమ్ చాలా పెద్దగా ఉంది. అక్కడ ఇంటీరియర్ అంతా కూడా చాలా పోష్ లుక్‌తో ఉంది. బాల్కనీ ఉంది. అందుకే అక్కడంతా కూడా గ్లాస్‌తో ఉంది.
డోర్ దగ్గర నుంచి ఇంకా మిడిల్‌లో కింగ్ సైజ్ బెడ్డు. ఆ బెడ్ మీద ఒక 10 మంది ఈజీగా పడుకోవచ్చు. అంత పెద్దగా ఉంది ఆ బెడ్డు. ఇంకా చెప్పాలి అంటే అక్కడ వాల్‌కి రామ్ ఫోటోస్ ఉన్నాయి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చాలా ఫోటోస్ ఉన్నాయి. అక్కడ వాటిని చూసి భయంతో ఉండిపోతే, "వదినా" అని శృతి పిలుస్తుంది చాలా స్వీట్ వాయిస్‌తో. ఆ పిలుపుకి సడెన్‌గా శృతి వైపు చూస్తుంది సీత. తన్ని అలా చూసి, "ఏంటొదినా అలా చూస్తున్నావు? నేను వదినా అని పిలిచానా?" "హా! హా! నేను రామన్నయ్యకి చెల్లిని. అందుకే వదినా అని పిలిచాను. ఈ రూమ్ అన్నయ్యదే. పక్క రూమ్‌కి అటాచ్డ్‌గా ఉంటుంది. అంటే అన్నయ్యకి 2 రూమ్స్ ఉన్నాయి. ఒకటి ఆఫీస్ రూమ్ అయితే, ఇంకొకటి ఈ రూమ్ అన్నమాట. అందుకే గ్రానీ కూడా నిన్ను ఇందులోనే ఉండమని చెప్పారు." సీత వాళ్ళ వైపు అయోమయంగా చూస్తూ ఉంటే నాకు అర్థమయ్యింది. అన్నయ్య ఎక్కడ ఉంటాడు అనేగా నీ డౌటు? అన్నయ్య ఈ రూమ్‌లో ఎక్కువగా ఉండడు. పక్క రూమ్ ఆఫీస్ రూమ్. అయినా కూడా అందులోనే సేమ్ ఈ రూమ్‌లాగే బెడ్ అంతా కూడా ఉంటాయి ఆ రూమ్‌లో కూడా. కానీ ఆ రూమ్‌లో వాష్‌రూమ్ ఉండదు. సో, ఈ రూమ్‌కే వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఆ రూమ్‌కి వెళ్ళిపోతాడు అని శృతి తన వేలో తను చెప్పుకుంటా పోతుంది. సరే, సరే. రా వదినా అని సీతని బెడ్ మీద కూర్చోబెట్టి, "ఇప్పుడు చెప్పొదినా నీ పేరేంటి? అసలు నువ్వేం చదువుకున్నావు?" అని క్వెషన్స్ మీద క్వెషన్స్ వేస్తూ ఉంటే, "హలో, హలో మేడం" అని తన నడుం మీద చేతులు పెట్టుకుని కోపంగా చూస్తుంది రాధిక వాళ్ళ వైపు. సీత అయోమయంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. శృతి సీరియస్‌గా ఫేస్ పెట్టి, "ఏంటి నన్ను మాట్లాడనివ్వకుండా చేస్తున్నావు? ఏంటి మ్యాటర్? ఎందుకు పిలిచావు?" అని రాధిక మీద గయ్యమని లేస్తుంది శృతి. "హలో, హలో మేడం. అసలు వచ్చేటప్పటి నుండి చూస్తున్నాను. ఒకటే వాగుతూ ఉన్నావు లొడ లొడ అని. కొంచెం ఆ నోటికి రెస్ట్ ఇవ్వు తల్లీ" అని వెటకారంగా అంటుంది రాధిక. శృతి కళ్ళు ఇంత పెద్దగా చేసుకొని చూస్తుంది కోపంగా. "హే పో" అని సీత వైపు చూసి, "హాయ్ అక్క. నేను రాధిక. నీ తర్వాత ఈ ఇంటికి యువరాణిని" అని గొప్పగా చెప్పుకుంటూ పోతుంది రాధిక. "మరి నేను పాప" అని శృతి కోపంగా రాధిక వైపు చూస్తూ ఉంటే, "నువ్విక్కడ ఉండవు కదా! నీ అత్తింటికి నువ్వేమవుతావో నాకేం తెలుసు" అని వెటకారంగా అంటుంది రాధిక శృతిని. "నిన్ను" అని రాధికను కొట్టడానికి శృతి వస్తూ ఉంటే, రాధిక శృతికి దొరకకుండా పరిగెడుతూనే ఉంటుంది. అలా ఇద్దరు పరిగెత్తి, పరిగెత్తి అలసటగా కింద కూర్చుండిపోతారు ఒకేసారి. సీత వాళ్ళ వైపు ఇంకా అయోమయంగా చూస్తూనే ఉంది. అసలు వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారో అర్థం కాక. రాధిక సీత దగ్గరికి వచ్చి, "అక్కా! నేను నీకు చెల్లినవుతాను" ఎలా అన్నది. "తర్వాత నీకే తెలుస్తుందిలే కానీ నా నేమ్ రాధిక, రాధి" అని చిన్న నవ్వుతో చెప్తుంది రాధిక. శృతిని, రాధికని చూస్తూ ఉంటే సీతకి తనకి తన మీనా గుర్తుకు వస్తుంది చెల్లి. ఎప్పుడూ కూడా ఇలానే అల్లరి చేస్తూ, నవ్వుతూ, నవ్విస్తూ చాలా సంతోషంగా ఉండేది అని తనలో తానే అనుకుంటూ మీనాని గుర్తు చేసుకొని అలా బాధగా ఉండిపోయింది సీత. "అక్క! ఇప్పుడు నువ్వు ఈ జ్యువెలరీ అంతా తీసేస్తే బెటర్. లేదంటే నైట్ పడుకునేటప్పుడు బాగా గుచ్చుకుంటాయి" అని అనగానే సీత కూడా సరే అని తల ఊపగానే శృతి, రాధిక ఇద్దరూ కలిసి తన ఒంటి మీద ఉన్న జ్యువెలరీ, పూలమాల, పూల జడ విప్పేసి జుట్టును కూడా విప్పుతారు. జుట్టు మొత్తం విప్పాక ఇద్దరు షాక్ అవుతారు. "అక్కా! నీ జుట్టు రీలా? నిజంగా నేనిప్పటి వరకు సగం పెట్టుకున్నావేమో అనుకున్నా. తెలుసా" అని నడుం కింద వరకు ఒత్తుగా, సిల్కీగా ఉన్న సీత జుట్టును చూసి అంటారు రాధిక, శృతి. దానికి చిన్న స్మైల్ ఇస్తుంది సీత. "చీర కూడా విప్పేస్తే బాగుంటుంది కదక్కా" అని సీత జుట్టును ముడిపెడుతూ అంటుంది రాధిక. దానికి సీత సైలెంట్‌గా ఉండడంతో, "ఏమైందక్కా సైలెంట్‌గా ఉన్నావు? అసలు వచ్చిన దగ్గర నుంచి కూడా నువ్వొక్క మాట కూడా మాట్లాడటం లేదు. మేమే మాట్లాడుతున్నాం. కనీసం నీ పేరైనా చెప్పలేదు. అసలు నీ పేరేంటక్కా?" అని తనకి ఎదురుగా కూర్చొని అడుగుతుంది రాధిక. పక్కనే శృతి కూడా ఉంది.
తన పెద్ద పెద్ద కళ్ళను చిన్నగా పైకి లేపి సీత, సీత మహాలక్ష్మి అని చిన్నగా చెప్తుంది. సీత, వావ్! సీతనా? అసలు షాకింగ్‌గా ఉంది తెలుసా వదినా అని శృతి అంటుంటే సీత అయోమయంగా చూస్తుంది. అంటే వదినా, అన్నయ్య పేరు శ్రీరామచంద్ర, నీ పేరు సీత మహాలక్ష్మి. రామ్, సీత భలే కలిసాయి మీ ఇద్దరి నేమ్స్ తెలుసా అని నవ్వుతూ అంటుంటే ఈసారి సీతకి బ్రైట్ స్మైల్ వచ్చింది. ఆ స్మైల్‌ని చూసి నీ స్మైల్ ఎంత బాగుందో తెలుసా వదినా అని మాటలు చెప్తూ సీత బాధని దూరం చేయడానికే ట్రై చేస్తున్నారు. అప్పుడే సుప్రజ గారు ఫుడ్‌తో ప్లేట్ పట్టుకుని వచ్చారు అక్కడికి. మరి ఏం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. కానీ వీళ్ళిద్దరి మధ్య ప్రేమను పుట్టిద్దాం.